ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట. మీ సత్తా ఏందో చూపింది, సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలి మీరు. బిడ్డ రేవంత్ రెడ్డి గౌడన్నల్ని తిప్పలు పెడతావు, ఆటో అన్నల్ని తిప్పలు పెడతావు, రైతు అన్నల్ని తిప్పలు పెడతావు, చేనేత కార్మికుల్ని తిప్పలు పెడతావు, మా ఆర్ఎంపీ పిఎంపుల్ని తిప్పలు పెడతావు. ఆర్ఎంపీల తెరువు వచ్చినోడు ఎవడు కూడా పోగు పోయలేదు, పోయాడు కూడా. దయచేసి మీరు కూడా కలిసి ఉండాలి. నాదొక చిన్న సూచన, జర మీ దాంట్లో విడిపోయి కూడా నా సొంటోళ్ళు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండి సాయం చేయబోతే మీరే కోర్టుకు పెక్కే స్టే తెచ్చే వరకు నేను పని చేయలేకపోయినా. జర మీరు కూడా కలిసి ఉండుండ్రి. కలిసి ఉంటేనే బలం ఉంటుంది. రేపు కూడా మీరు కూడా అన్ని చోట్ల కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా మీరందరూ కూడా కంకణం కట్టండి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే ఆయన గాలి ఉన్నాడు, ఇప్పుడు అంత భూమి మీద లేడు, గాలిని తిరుగుతుండు. ఆయన గాలి మోటార్లు తిరుగుతుండు, విమానాలలో తిరుగుతుండు, భూమి మీద కనబడతలేడు ఆయనకు. ఆయన భూమి తేవాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే బలమైనటువంటిది. మీరందరూ కూడా ఒక్కటై రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పండి. అప్పుడు ఆయన్నే పిలిచి రాండ్రిపై జర ఆర్ఎంపీలు రాండ్రిపై మీ పని చేస్తా అంటాడు. సో ఆ పని మీరు చేయండి. రేపు అసెంబ్లీ పెడతారు, మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. తప్పకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్ఎంపీ పిఎంపీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి నేను వాళ్ళను ప్రశ్నిస్తా, నిలదీస్తా, మీ తరఫున పోరాడతా. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆర్ఎంపీ పిఎంపీలను పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మా దృష్టికి రండి. మా బీఆర్ఎస్ పార్టీ వచ్చి మీకు రక్షణ కవచం లాగా నిలబడుతుంది, మిమ్మల్ని కాపాడుకుంటుంది. మీరు అడుగుతున్నది కూడా ఏముంది, ఏమైనా డాక్టర్ కావాలంటుర్రా మీరు? ఇంత ట్రైనింగ్ ఇస్తే, మాకు సర్టిఫికేట్ ఇస్తే ఇంత ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాము అంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాం. ఇన్నేళ్ళకెళ్ళి తాతలు తండ్రులకెళ్ళి చేసినాం. మాకింత ట్రైనింగ్ ఇయ్యండ్రి, ఇంత సర్టిఫికేట్ ఇయ్యండ్రి. ఇది మీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పిందే. వెనకట రాజశేఖర రెడ్డి చెప్పిండు, నడిమిట్ల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. చెప్పిన పని చేయమంటున్నాం. ఏమన్నా మనం ఏమన్నా అలా ఆస్తులు అడుగుతున్నామా రేవంత్ రెడ్డిది? ఆయన ఆస్తి గిట్ట రాసిమంటున్నామా? ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఉపన్యాసాలు చెప్పిండో, మేనిఫెస్టోలో ఏ మాట అయితే రాసిండో గది ఇవ్వయా రేవంత్ రెడ్డి అంటున్నాం. గంతకు మించి ఏమైనా అడుగుతున్నామా? అది ఇచ్చుడు మాట దేవుడు ఎరగని ఉల్టా కేసులు పెట్టి జైలు ఎత్తుండు. ఏ జిల్లాలో పోయినా కేసులే అవుతున్నాయి. నా దగ్గర కూడా తొగుటోళ్ళు వచ్చిండ్రు, మిర్దొడ్డోళ్ళు వచ్చిండ్రు, నా దగ్గరికి సిద్దిపేట వాళ్ళు వచ్చిండ్రు, మెదకోళ్ళు వచ్చిండ్రు, మన సంగారెడ్డి పోతే కూడా కలిసిండ్రు, నల్గొండ పోతే కలిసిండ్రు, వికారాబాద్ పోతే కలిసిండ్రు. ఏడబోయినా పాపం వచ్చి బాధపడుతూ అన్నా బాగా తిప్పలు పెడుతుండ్రు, మీరు ఉండంగా ఇట్లా లేకుండే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నిద్ర పట్టకుండా అయిందని చెప్పి బాధపడుతున్న పరిస్థితి ఉన్నది. సో మీరు కూడా ధైర్యంగా ఉండండి. దేనికైనా పోరాటమే శరణ్యం. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఐక్యంగా పోరాడండి. తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అయిపోయింది నా పని. ఏమంటారు పబ్లిక్ ఈ మధ్య చూస్తలేరా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది 30% గవర్నమెంట్ అని. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తలేడా? ఏదో భూమి కావాలి పంచాయతీ చేయమని పోతేనట 30% అనిండట ఒక మంత్రి. ఇక బిల్లు కావాలంటే 10% గవర్నమెంట్. పాపం మా కానిస్టేబుల్ ఉన్నారు, ఇక్కడ చాలా మంది డ్యూటీ చేస్తున్నారు. నేను ఉండగా వాళ్ళ సరెండర్ లీవ్ బరాబర్ 15 రోజులు ఇచ్చిన. కాంగ్రెస్ వచ్చింది, సరెండర్ లీవ్ ఇప్పుడు 7 రోజులకు తగ్గించారు. వాళ్ళ పిఎఫ్ పడతలేదు, వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు పనిచేస్తలేదు పోలీసు వాళ్ళది. పోలీసు వాళ్ళకు వాళ్ళ జీతాలు సరిగ్గా టైంకు పడతలేవు. హోంగార్డులను అయితే గోస ఊచుకుంటున్నారు. ఎవరిని చూడు పక్కకి తీసుకపో పోలీసు వాళ్ళు కూడా దుఃఖం చెప్పుకుంటారు. అది నువ్వు పోలీసు వాళ్ళని అడుగుతావా, రోడ్డు మీద పోయి ఆటో డ్రైవర్ని అడుగుతావా, ట్యాక్సీ? మొన్న రోజు ట్యాక్సీ ఎక్కిన, నువ్వు మాట్లాడితే అన్న సిద్దిపేటలో మా అడ్డ మీద ట్యాక్సీ అడ్డ మీద కలిసిన. వాళ్ళు అంటున్నారు ఏమిరా తమ్మి అంటే, అన్న అప్పుడు మీరు ఉండగా మంచిగుండనే నెలకు 16-17 గిరాకీలు దొరుకు, ఈ కాంగ్రెస్ వచ్చినాక 3-4 గిరాకీలు దొరుకుతలేవే, ఈ ఇన్స్టాల్మెంట్ వెళ్తలేదు, ఇంటికాడ కిరాయి వెళ్తలేదు, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా అన్నాడు. నిన్నోగా ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చిండు. వస్తే కార్డు తీసుకున్నాక ఎట్లా నడుస్తుంది తమ్మి? ఆయన ఫోటోగ్రాఫర్, ఆయన వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ దుకాణం ఉంది. ఏమరా తమ్మి నీ దుకాణం ఎట్లా నడుస్తుంది, నీ వ్యాపారం ఎట్లుంది అన్న. ఏమో అన్న ఈ కాంగ్రెస్ వచ్చినాక అత్త నడతలేదు, ఆగమైపోయినాం. వెనకటి ఎవరైనా పెళ్లి ఉంటే 6 కెమెరాలు పెట్టి మందురు, ఇప్పుడు 2 చాలంటురట.
ఎందుకురా తమ్మి అంటే 6 పెడితే నాకు 40,000-50,000 మిగులన్నా, ఈ 2 కెమెరాలు పెడితే 10,000 కూడా వెళ్తలేవు, ఏం చేయాలన్నా గిరాక్ కమ్మైపోయింది కాంగ్రెస్ వచ్చినాక అంటూ. ఎవరు ఆటో వాళ్ళని అడిగితే మాకు బండి నడతలేదన్నా, మా ఇన్స్టాల్మెంట్ వాడు అంటున్నాడు. ఎవరిని కదిలి పాపం దుఃఖమే ఉన్నది తప్ప బాగుపడ్డోళ్ళు లేరు. గా ఉద్యోగస్తులకు 4 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటా ఉన్నారు. సో తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ అంతా కూడా మాటల గారడి, అంకెల గారడి, మాయ చేసింది, మోసం చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, అర్థం చేసుకుంటా ఉన్నారు.